నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. విశాలంగా వినమ్రంగా ఉండే విజయనగరం నేడు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాసులకు కక్కుర్తిపడి కన్న తల్లిని అమ్మకానికి పెట్టడం ప్రస్తుతం కలవరపెడుతుంది. ఒక ముసల్మాన్ వ్యక్తిని నమ్మాలంటే, ముసల్మాన్తో ఆప్యాయంగా మాట్లాడాలంటే భయాందోళన కలుగుతుంది. ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఉగ్రజాడలతో కలకలం సృష్టిస్తుంది. ఇక హైదరాబాద్ బోయగూడలోని సయ్యద్ సమీర్, విజయనగరంలోని సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకులను అరెస్టు చేయగా విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఆ యువకులు చాట్ చేసుకున్న మెసేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ యువకులు 4 లక్ష్యాలను ప్రధానంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాద భావజాలం ఉన్న యువకులు భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నది మొదటి లక్ష్యమైతే, రెండవది యువతను మతోన్మాదులుగా మార్చాలి. ఇక 3, 4 యువకులను మానవ బాంబులుగా తయారు చేయడం, అలాగే భారీ పేలులతో ఉనికి చాటుకోవడం వారి టార్గెట్లుగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు, ఇతర సామాగ్రి కొని శనివారం ఐఈడీ ఇంప్రవైజ్డ్ ఎక్స్పోజింగ్ డివైస్ తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం ఉన్న సిరాజ్ పై మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విజయ్ స్టేడియానికి వెళ్లే రోడ్డులోని రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రి ఉన్న బ్యాగుతో మోటార్ సైకిల్పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అయితే జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడీ పేల్చేందుకు వచ్చారని విచారణలో వెల్లడించారు. ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాత 2 సిమ్ నెంబర్లు ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాస్వర్డ్తో వాటిని ఓపెన్ చేయించారు. అందులో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సిగ్నల్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్లు ఉండటంతో విస్తుపోయారు. అందులో సిరాజ్తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ, ఉపయోగంపై సాగిన చాటింగ్ను పరిశీలించారు. ఇక సిరాజ్, సమీర్లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం 2వ పట్టణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై వాద ప్రతివాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. పేలుల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరణకు వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసింది. దాదాపు 10 మంది అధికారులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక పేలుడు పదార్థాల సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో సిరాజ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. బ్యాగ్లోని పేలుడు పదార్థాలు సహా మోటార్ సైకిల్ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. సైతులోని అబుదు ఆలెం అలియాస్ అబ్బు ముసాబ్ తనతో పాటు సమీర్కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేవాడని అంగీకరించాడు. నగరంలోని కన్యకా పరమేశ్వరి కోవెల ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న 3 వ్యక్తులను మంగళవారం 2వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి గల కారణాలను చెప్పలేదు. ఇక ఇటీవల ఉగ్రవాద సంబంధాలు కలిగిన 2ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పేలులకు సంబంధించి వారికి సరుకులు అమ్మడంతో స్టేషన్కు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.
రైట్ గా ఉగ్ర ఆనవాళ్ళకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రైట్ ఏదైతే ఉగ్ర దాడికి సంబంధించి ఇప్పటికే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత అటు పాక్ పైన ఉన్న అన్ని ఆంక్షల్ని భారత్ అయితే అధిగమించింది. అంతేకాకుండా ఏదైతే ఉగ్ర దాడికి అలాగే ఉగ్ర దాడికి పాల్పడవలసిన ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పూర్తిగా అప్రమత్తంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మొన్న 16వ తారీఖున ఏదైతే విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఉన్న ఒక కుర్రవాడు ఎవరైతే సిరాజ్ అనే ఒక ముస్లిం కుర్రవాడు ఎవరైతే ఉన్నారో తను చదువు రీత్యా సిఎస్సి చదువుకున్నాడు. కానీ ఉద్యోగ రీత్యా తను అక్కడికి కోచింగ్ సంబంధించి హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ సమీర్ అనే ఒక వ్యక్తితో అక్కడ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత కొంతవరకు ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదులు అందరూ కూడా వారందరూ కూడా ఆకర్షితులయ్యి వారి భావజాలకు ఆకర్షితులైన తర్వాత పూర్తిగా తను కూడా చాలా వరకు కూడా వారికి కూడా పనిచేస్తున్నట్టుగా నిర్ధారణ. అయితే దానికి సంబంధించి ఇప్పటికే తను కొద్ది రోజుల క్రితమే వీటికి సంబంధించి కొన్ని బాంబు పేలుళ్లకు సంబంధించి కొన్ని సామాగ్రి కొన్నాడు. అంతేకాకుండా ఆన్లైన్ లో కూడా సామాగ్రి కొన్నాడు. అంతేకాకుండా సిగ్నల్ యాప్ల ద్వారా వారితో సంభాషణలు అనేవి చేశాడు. అంతేకాకుండా వారందరితో కూడా ఎంతో సాంగిత్యంగా ఉండి బాంబు పేలుళ్ళకైతే ఐఈడి బాంబు పేలుళ్ళకైతే మరి కొద్ది రోజుల్లో బాంబు పేలుళ్ళకి సంబంధించి ప్లాన్లు చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు కూడా పూర్తిగా ప్లాన్ చేశారు. అయితే ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో ఎప్పుడు కూడా ఎలాంటి అలజడి కూడా ఉండదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సభ్యత సంస్కృతికి సంబంధించి మారుపేరు అయిన విజయనగరంలో ఇలాంటి ఒక వాతావరణం రావడం వల్ల చుట్టుపక్కల వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతికి గురైన పరిస్థితి. అంతేకాకుండా ముస్లింయేతర వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటిది కూడా అంతా హిందూ ముస్లిం అంతా కూడా సామరస్యంగా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు కూడా జరగవు. అయితే ఒక పోలీస్ అధికారి కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఈ సిరాజ్ అనే వ్యక్తి తను కూడా ముఖ్యంగా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు, పోలీస్ అధికారి కుమారుడు. అంతేకాకుండా తన అన్న కూడా ఏపీ స్పెషల్ పోలీస్ లో కూడా పనిచేస్తున్న పరిస్థితి. అయితే తిని కూడా ఒక రెండు మూడు సార్లు పోలీసు అవుదాం అనుకుని కూడా ఫెయిల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా తీవ్రవాదులకు ఆకర్షిత రావడం, బాంబు పేలులకు పాల్పడడానికి అన్ని రకాల సన్నాహాలు చేయడం, దీని అంతటిని కూడా ఎప్పటికప్పుడు 6 నెలలుగా కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు ఇటు రాష్ట్ర వర్గాలు కావచ్చు పూర్తిగా దీనిపైన అన్ని రకాలు కూడా నిఘా పెట్టి అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పక్కాగా రెడ్ హ్యాండెడ్ గా బాంబు పేలుడికి సంబంధించిన పదార్థాలతో తనని పట్టుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ నుంచి విజయనగరం నుంచి అక్కడికి సికింద్రాబాద్ లో ఉన్న సమీర్ని కూడా వెళ్ళి ఇక్కడ విజయనగరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఆంధ్ర సమిష్టి కృషితో వీరిని అరెస్ట్ చేసి మొన్న 16వ తారీఖున వీరిని కోర్టుకి హాజరుపరిచిన తర్వాత వీరిపైన ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి పలు సెక్షన్ల కింద వీరిపైన కేసు పెట్టి అక్కడ విజయనగరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇక్కడ నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించిన తర్వాత ఎన్ఐ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఎన్ఐ ఇప్పుడైతే కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా దీని వెనుకున్న అన్ని వివరాలు కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా రాబడుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా తన ఫ్యామిలీకి సంబంధించి కానీ ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయిన లేకపోతే తన ఫ్రెండ్స్ కి సంబంధించి కానీ తనకి పరిచయస్తులు కానీ ఎవరైనా ఇందులో ఉన్నారని కోణంలో కూడా ఇప్పటికే 10 మంది అన్నయ్య బృందం అయితే మాత్రం ఎదురెదురుగా విడిపోయి నగరంలో చాలా చోట్ల అంతేకాకుండా ఎక్కడికెక్కడ దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు ఈ సిరాజ్ ఎవరైతే ఉన్నారో గత కొద్ది సంవత్సరాలుగా సౌదీ నుంచి ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారితో సంభాషణలు కొనసాగిస్తున్నాడు. ఏదైతే ఈ తీవ్రవాద సంస్థలకి ఆకర్షితుడైన తర్వాత బాంబు పేలుళ్లకు సంబంధించి అన్ని రకాల కోచింగ్లు కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించి కొంత అమౌంట్ కూడా దానికి సంబంధించిన డిసిసిబి బ్యాంక్ అయితే ఇదివరకు వీళ్ళు కొత్త వలసలో వాళ్ళ నాన్నగారు పనిచేసేవారు, అక్కడ ఉండేవారు. ఆ కొత్త వలసకు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి. అక్కడ నుంచి వీరు విజయనగరం మొన్న వారి తండ్రికి ఎవరైతే ఉన్నారో సిరాజ్ తండ్రి ఇక్కడ విజయనగరం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి డిసిసి బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దాంట్లో 42 లక్షలు అనేది గుర్తించింది. ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా దానిపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వారి తండ్రి అకౌంట్లు కావచ్చు లేకపోతే వారి అన్నగారి అకౌంట్ కావచ్చు లేదా తనకు సంబంధించిన సనీర్ అకౌంట్ కావచ్చు ఎవరెవరితోనైనా ఎలాంటివి ఉన్నాయని కూడా ఇప్పటికీ అన్ని బ్యాంకులు కూడా అన్నయ్య ఆదేశించిన పరిస్థితి. పూర్తి వివరాలు కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. పూర్తి వివరాలు తీసుకున్న పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఎన్ఐఏ మరి కొద్ది రోజుల్లోనే ఈ బాంబు పేలులకు సంబంధించి అన్ని రకాల ప్లాన్స్ కూడా
వీరు నిర్వహించున్నారని కూడా కొంతవరకు చెప్పుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇంకేమైనా ఒకవేళ ఇప్పటికే ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా బాంబు పేలులకు సంబంధించి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వీరు దొరికి ఒకవేళ ఏమైనా తప్పించుకునే ప్రయత్నంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి బయటపడితే మాత్రం వాటిని కూడా ఆపే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తుంది. ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అన్ని బృందాలు కావచ్చు, మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా ఎటువంటి బాంబు పేలులు కూడా జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. భార్గవ్, అలాగే చెప్పండి, సిరాజ్ కి సమీర్ కి సంబంధించి కూడా కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే 2 పట్టిన పోలీసులు కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరి తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్, ఖచ్చితంగా ఏదైతే మొట్టమొదటిగా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ముఖ్యంగా మన నిఘా వర్గాలు, స్టేట్ కి సంబంధించి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిఘా వర్గాలు కూడా గత 6 నెలలుగా దీనిపైన పూర్తిగా నిఘా పెట్టి వీరిపైన పక్కాగా గస్తీ వేసి రెడ్ హ్యాండెడ్ గా పేలూరు పదార్థాలతో తను పట్టుకున్న పరిస్థితి కనబడ్డది. అయితే మేము ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయగలం, పోలీస్ కి తెలంగాణ ఏపీ పోలీసులకు సత్తా ఉంది, ఖచ్చితంగా పూర్తిగా పూర్తి దర్యాప్తు చేసి అన్ని రకాల ఆధారాలతో పూర్తి స్థాయిలో పట్టుకుంటామని చెప్తున్నప్పుడు కూడా ఎన్ఐఏ మాత్రం దీని మాత్రం క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి, అందుకనే చెప్పి మాకు ఈ కేసును పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా ఎన్ఐఏ కూడా వైపు వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా కోర్టు అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కోర్టు ఇక్కడ సపోర్ట్ చేయకపోతే కనుక ఎన్ఐఏ పైకోర్టుకు వెళ్ళి తన కేసును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పోరాడుతుంది అనేది మరి కొద్ది గంటల్లోనే మనం వేచి చూసిన పరిస్థితి. అయితే ఒకవైపు స్టేట్ పోలీస్ మాత్రం ఖచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు వస్తుంది, ఖచ్చితంగా వీరిపైన అన్ని రకాల చర్యలు తీసుకొని పూర్తిగా విచారణ అంతా పూర్తి చేసి సరైన ఆధారాలతో ఇంకా పూర్తి వివరాలు కూడా మేము నిలబడతాం ఒకవైపు స్టేట్ పోలీస్ చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఎన్ఐఏ కూడా తన దారిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా మొదలు పెట్టింది, చాలా వరకు కూడా బాగా దూకుడు పెంచిన పరిస్థితి కనబడ్డది. ఎస్ భార్గవ్, చెప్పండి. అలాగే ఇక విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయి. ఏంటంటే సిరాజ్ అలాగే సమీర్ కలిసి యువతను కూడా మానవ బాంబులుగా తయారు చేయాలి, అదేవిధంగా ఇస్లామిక్ దేశంగా కూడా మార్చాలి అని చెప్పేది లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే యువతను కూడా వారు మార్చుకోవాలి అనే ప్రయత్నం కూడా వాళ్ళలో ఉంది. ఇంత విస్తుపోయే నిజాలు కూడా బయట వస్తున్నాయి, ఈ విధంగా చూసుకోవాలంటారు? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పహల్గామ్ దాడి అనేది ఈ రోజు రేపటి ప్లాన్ గా అనుకోవచ్చు, దీనికి కూడా కొంతవరకు సంబంధం ఉందని కూడా కొంతవరకు వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి కావచ్చు, ఆ తర్వాత కూడా చాలా దాడులు అనేవి కూడా పాక్ ఎంతో మంది తీవ్రవాద సంస్థలు కూడా అందరినీ కూడా నిద్ర లేపి ఖచ్చితంగా భారత్ పైన చాలా వరకు ప్లాన్ చేసిన పరిస్థితి అనేది వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ యువకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇలాంటి యువకులు చాలా మంది ఇంకో 10 మంది కూడా ఉన్నట్టుగా కొంతవరకు సమాచారం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఎంతో మందిని ప్రభావితం చేసి మనంతా ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి పూర్తి స్థాయిలో వారంతా కూడా ఒక తీవ్రవాద సంస్థలకే వారి భావజాలాలకి పూర్తిగా ఆకర్షితులయ్యి ఖచ్చితంగా దీన్ని అంతా ఇస్లామిక్ గా మార్చాలని చెప్పి ఈ దాడులకు పాల్పడడానికి ఎంతో మందిని ట్రేడింగ్ చేశారని కూడా చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయులు ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయని పరిస్థితి. అయితే ఏదైతే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సంస్థలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి కదలికలు వచ్చినా ఖచ్చితంగా వారిపైన పూర్తిగా నిఘా పెట్టి మొట్టమొదటి ఆదిగా ఇది మొదటి స్థానంలోనే ఎవరైతే ఈ ఆకర్షణ చేయడానికి ఎవరైతే పాల్పడతారో వారినే ముఖ్యంగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ సిరాజ్కి సంబంధించిన ఒక ఫేస్బుక్ అకౌంట్ మనం చూస్తున్నాం. అందులో ఎక్కువగా ఏదైతే తను పూర్తిగా మనం చూసుకోవచ్చు, ఆ సిరాజ్ అనే ఫేస్బుక్ అకౌంట్ లో మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా సౌదీ అరేబియా లేదా బయట అరబ్ కంట్రీస్ సంబంధించి లేదా పాకిస్తాన్ సంబంధించి చాలా వరకు అకౌంట్స్ లో ఉన్నవారు తన ఫేస్బుక్ అకౌంట్ లో ఫ్రెండ్స్ గా ఉన్నారు. వారందరితో కూడా ఏదైతే ముస్లింయేతరకి సంబంధించి ముస్లింయేతర వీడియోస్ సంబంధించి ఆ మతానికి సంబంధించి దానికి సంబంధించిన ఎక్కువ వీడియోస్ ఉంటే వాటికి తను లైక్ కొట్టడం కానీ వాటిలో కామెంట్స్ కానీ పూర్తిగా పెట్టడం చూసి ఇలాంటి వారికే పూర్తిగా ఖచ్చితంగా ఎలాంటి వారిని మారుద్దామని ఒక వల వేసి పట్టే పరిస్థితి. అయితే వారికి ఉన్న ఏదైతే మత అభిమానం ఏదైతే ఉందో ఆ మతానికి పట్ల వారికి ఉన్న గౌరవం ఏదైతే ఉందో దాన్ని తప్పుడు దారిలోకి మీరు తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాకుండా కూడా కొంతవరకు అవగాహన పెంచే మార్గంలో కూడా కొంతవరకు పోలీస్ యంత్రాంగం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా అలాంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉండాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్, ఇక ఉగ్ర ఆనవాళ్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇక సిరాజ్ సమీర్ కి సంబంధించి పోలీసులు ఇప్పటికే వారిని కూడా అరెస్టు చేయాలి అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు తీర్పు అయితే వెలువడనుంది. ఈ నేపథ్యంలో వారు ఆన్లైన్ లో కూడా పేలుడు పదార్థాలను కూడా ఆర్డర్ చేసుకుని దొరికినట్లుగా కూడా తెలుస్తోంది. మరి సిరాజ్ సమీర్ కి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు సిరాజ్కి సంబంధించి అంటే ముఖ్యంగా మనం సిరాజ్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారిగా మనం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిఘా పెంచరని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉగ్ర ఆనవాళ్ళు కనిపించినా, ఎక్కడ ఉగ్ర కార్యకలాపాలు కనిపించినా పూర్తి స్థాయిలో నిఘా పెంచి వారిని అదుపులోకి తీసుకుని విచారణలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్లోని కలారంగ్ బస్తీలో ఉన్నటువంటి సయ్యద్ సమీర్, అటు విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డట్టుగా మనకు విచారణలో తేలింది. సో దీంతో వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం గత శనివారం అంటే ఈ 17th మే 17th రోజు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని తీసుకుని విచారణలో తీసుకున్న తర్వాత విస్తుపోయే విషయాలు కొన్ని అంటే మనం ఈ ఉగ్ర ఆనవాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ కానీ వాళ్ళు వెళ్తున్న ఉదాంతం కానీ అదంతా కూడా చాలా విస్తుపోయే విధంగా ఒక్కొక్కటిగా బయటకు రావడం జరుగుతుంది. అందులో చూసుకుంటే కనుక మనకు ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో ఆన్లైన్ నుంచి ఈ ఉగ్ర అంటే బాంబు పేలులకు సంబంధించినటువంటి సామాగ్రిని వాళ్ళు కొనుగోలు చేయడం ఆన్లైన్ నుంచి కొనుగోలు చేయడం. అయితే విజయనగరంలో ఒక ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట ఈ సామాగ్రి ఏదైతే ఉందో అక్కడ విజయనగరానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే సిరాజ్ అక్కడ అనుమానాస్పదంగా ఆ సామాగ్రిని తీసుకొని బండి మీద వెళ్తుండగా అనుమానాస్పదంగా కనిపించినప్పుడే సిరాజ్ని అక్కడి విజయనగరానికి చెందిన 2వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వారి సిరాజ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత తీగలాగితే డొంక బయటపడినట్టుగా ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. దాని తర్వాత సయ్యద్ సమీర్ను కూడా దీంట్లో కీలక పాత్ర ఉంది. యాక్చువల్గా సయ్యద్ సమీర్ ఈ కలారంగ్ బస్తీలో నివాసం ఉంటాడు. అయితే సయ్యద్ సమీర్కి సంబంధించి తన తండ్రి మరణించాడు, ఇకపోతే తల్లి తన సోదరితో కలిసి ఈ కలారంగ్ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అంటే వీళ్ళు ఏదైతే ఉందో ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ భారతదేశంలోని ఈ ముఖ్యమైన నగరాలన్నింటినీ ధ్వంసం చేయాలి, ప్రజల్ని నాశనం చేయాలనే ఒక నేపథ్యంతో వీళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదులుగా మారిపోయి అంటే వీళ్ళకు ప్రత్యేకంగా ఇంకోటి చూసుకుంటే కనుక సౌదీ నుంచి వీళ్ళకు నిధులు అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ నిధుల ద్వారానే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వీరికి 4 రకాల టార్గెట్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒకటి, భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ఇస్లామిక్గా మార్చడం. దాని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఆ యువతను మొత్తాన్ని కూడా మతోన్మాదులుగా మార్చడం. అంతేకాకుండా 3వ టార్గెట్ చూసుకుంటే యువతను మానవ బాంబులుగా మార్చేసి పేల్చేయడం, ఆ మానవ బాంబులుగా తయారు చేయడం. ఇక 4వది చూసుకుంటే ఈ పూర్తి స్థాయిలో ఈ బాంబు పేలులు పేల్చి వారి ఉనికిని చాటుకునాలనే నేపథ్యంలో 4 టార్గెట్లుగా వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న మనకు తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉగ్ర ఆనవాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా అటు అధికార వర్గాలు కానీ అటు నిఘా వర్గాలు కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ముమ్మరంగా చర్యలు చేపడుతున్న విషయం అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే కనుక వీళ్ళని ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇక్కడితోనే కాకుండా మనం ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతాన్ని కాకుండా మన గతాన్ని కూడా కాస్త తవ్వుకున్నట్లయితే కనుక 2010లో వికారుద్దీన్ అనే ఒక ఉగ్రవాది ఆయన ముఠాతో కలిసి ఇలాంటి ఒక బాంబు పేలులకు సంబంధించిందే వాళ్ళు ఒక కుట్ర పన్నడానికి ప్రయత్నం చేశారు. ఆ టైంలో కూడా అధికార వర్గాలన్నీ కూడా అప్రమత్తం అయిపోయి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వికారుద్దీన్ వారికి సంబంధించిన ముఠాని మన అంటే కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఏదైతే పోలీసులపైన ఎదురుకాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఈ పోలీస్ బలగాలు కూడా తీవ్ర స్థాయిలో వారిని హెచ్చరించి అక్కడికక్కడే ఎవరైతే వికారుద్దీన్ అనే ముఠా ఉందో ఆ ముఠాను ఆ వికారుద్దీన్ ఉగ్రవాదిని పూర్తి స్థాయిలో అక్కడికే కాల్పుల్లో చంపేయడం జరిగింది. ఇక అంతేకాకుండా 2022లో కూడా మరో 3 ఉగ్రవాదులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిని కూడా సిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మనకు సిట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే కనుక
భారతదేశాన్ని నాశనం చేయడానికే వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే మన కన్నుతో మనల్నే పొడుచుకోవడం అన్నట్టుగా మనలో ఉన్న మన పక్కలో ఉన్న మన సోదరు మనల్ని ఇలాంటి వాళ్ళని తీసుకొని మన కన్నుతో మనల్ని పొడడానికి పాక్ ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే ఈరోజు ఎవరైతే సిరాజ్ కానీ అటు సయ్యద్ సమీర్ కానీ వీరిరువురు కూడా ఈ రకంగానే ఆ ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళు ముందుకు వచ్చారని తెలుస్తుంది. అయితే ఇక్కడ పోతే వీళ్ళు ఒక రకమైన చాటింగ్ చేసుకున్నారని కూడా మనకు విచారణలో బయటపడింది. అంటే ఈ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యమైన చాటింగ్ కూడా చేసుకున్నట్టు కూడా విచారణ తేలినట్టు పోలీసులు వెల్లడించారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరినైనా వదిలిపెట్టేది లేదన్నట్టుగా మన నిఘా వర్గాలు కానీ పోలీస్ అధికారులు కానీ ముమ్మరంగా చర్యలు చేపడుతున్నది మాత్రం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి ఎస్ సార్, శ్రీకాంత్ అలాగే చెప్పండి, ఇక వీరి కనుక ఒకవేళ ఈరోజు తీర్పు కనుక వచ్చి అరెస్ట్ అయినట్లయితే ఇంకా వీరి విచారణలో అరెస్టుతో మరికొంతమంది ఉగ్ర ఆనవాళ్ళు కూడా ఉగ్రవాళ్ళు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉగ్ర నగరాల్లో సో బయటపడే అవకాశం ఉందంటారా మరికొంతమంది? ఖచ్చితంగా బయటపడతారు. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరినైనా ఖచ్చితంగా బయటకు తీయడానికే నిఘా వర్గం అప్రమత్తమైంది. అంటే గతంలోనూ కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కూడా మనం ఏ రకంగా అయితే స్పందించి ఇప్పుడు కూడా అంతకన్నా రెట్టింపు స్థాయిలో స్పందించి ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్న ఏ ఒక్కరిని వదలకుండా ఇప్పుడు ఎవరైతే సయ్యద్ సమీర్కి సంబంధించిన వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాటికి సంబంధించినటువంటి ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒట్టి పరిస్థితులు అంటే ఇది ఇక్కడితోనే అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ విజయనగరం నగరాల్లోనే ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా, లేకపోతే దీనికి పెద్ద ఎత్తున ఇంకేదన్నా వీరికి కొనసాగింపు ఇంకేమైనా చేపట్టారా? ఇక్కడే కాకుండా పలు నగరాల్లోని భారతదేశంలో పలు మెట్రో నగరాలు ఎన్నో ఉన్నాయి, అలా ఆ నగరాల్లో కానీ ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేశారా? ఇక్కడితో కాకుండా ముందుకు తీసుకెళ్ళి ఏదన్నా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నా వీళ్ళు వెనక ఇంకెవరెవరు ఉన్నారనే కూపిలాగే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళ భరతం పట్టడం అయితే ఖాయం. వీళ్ళతో పాటు ఎవరున్నా కూడా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బ్రాహ్మణి ఎస్ శ్రీకాంత్ అలాగే చెప్పండి, ఇక జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పేలుడుకు ప్లాన్ చేసి అలాగే 20 తేదీ మీరు చెప్పినట్లు 26, 30 తేదీలో కూడా ప్లాన్ చేశారు. అలాగే వాళ్ళు చాటింగ్ చేసుకునే విధానం కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించి చాటింగ్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి పోలీసులు 10 బృందాలుగా వేర్పడి ఇప్పటికే విడిపోయి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఎలా చూడాలంటారు ఈ కేసుని? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరైనా ఒక కోడ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణ పౌరులకు సాధారణ ప్రజానికానికి అది అర్థం కాకుండా కోసం వారు కోడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి చాట్ చేసుకొని ఉగ్ర కార్యకలాపాలను ఎలా తీసుకోవచ్చు అంటే ఇంకోటి ముఖ్యంగా మేజర్గా వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఇప్పుడు జనసంచారం ఎక్కువగా అంటే మన గతంలో ఒకసారి చూసుకుంటే కనుక 2013, 2007 సంవత్సరాలు 2007 సంవత్సరంలో కోటిలోని ఏదైతే మనకు కోటిలో ఒక బాంబు పేలుడు జరిగింది, గోకుల్ చాట్లో బాంబు పేలుడు జరిగింది ఆగస్టు 17 అనుకుంటా. అక్కడ ఆ కోటి గోకుల్ చాట్లో బాంబు పేలింది. అలాగే 2013 ఫిబ్రవరి 21న ఇంకో పేలుడు జరిగింది దిల్సుఖ్ నగర్లో. ఈ రెండు చూసుకుంటే కనుక అంటే ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో జనాలు ఎక్కువగా ఉంటారో ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్లేస్లో వీళ్ళు పూర్తి స్థాయిలో టార్గెట్గా చేసుకొని జనాలను అంటే మానవాళిని ఇక్కడైతే ముఖ్యంగా భారతదేశంలో మానవాళిని సమూలంగా నాశనం పట్టించేసి మొత్తం అంతా ఇస్లామిక్ని ముందు తీసుకెళ్ళని ఒక నేపథ్యంతో వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రాహ్మణి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా విశాలంగా వినమ్రంగా ఉండే విజయనగరం నేడు ఉక్కిరిబిక్కిరవుతుంది. కాసులకు కక్కుర్తిపడి కన్న తల్లిని అమ్మకానికి పెట్టడం ప్రస్తుతం కలవరపెడుతుంది. ఒక ముసల్మాన్ వ్యక్తిని నమ్మాలంటే, ముసల్మాన్తో ఆప్యాయంగా మాట్లాడాలంటే భయాందోళన కలిగిస్తుంది. ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఉగ్రజాడలతో కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్ బోయగూడలోని సయ్యద్ సమీర్, విజయనగరంలోని సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకులను అరెస్టు చేయగా విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి.
తాజాగా యువకులు చాట్ చేసుకున్న మెసేజ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ యువకులు 4 లక్ష్యాలను ప్రధానంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాద భావజాలం ఉన్న యువకులు భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నది మొదటి లక్ష్యం అయితే రెండవది యువతను మతోన్మాదులుగా మార్చాలి. ఇక 3-4 యువకులను మానవ బాంబులుగా తయారు చేయడం, అలాగే భారీ పేలులతో ఉనికి చాటుకోవడం వారి టార్గెట్లుగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.